రక్షకుడు, ప్రభువే విమోచకుడు, ప్రభువే సమస్తమై ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు అందరికీ ఆయన ప్రభువై ఉన్నాడు. యేసు ప్రభు అందరికీ దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినటువంటి విషయాన్ని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుతావని రోమర్ 10:9 వాక్యము రాయబడి ఉన్నది. అలాగే మనం చూస్తే లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో 41వ వచనంలో చూస్తే దొంగ నమ్ముచూ ఉన్నాడు. ఆమేన్. కుడివైపు ఒక దొంగ, ఎడవైపు ఒక దొంగ ఉన్నాడు. అయితే వారిలో ఒకడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కుడివైపు ఉన్నటువంటి ఆ దొంగ అంటున్నాడు, ప్రభువా నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పక ముందుగా ఒక మాట అంటున్నాడు. చదువుకుందాం. 23వ అధ్యాయం 41వ వచనములో రెండవ దొంగతో చెబుతూ ఉన్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజమే, యేసు ప్రభువులో ఏ తప్పిదము లేదండి. ఆయన సమాధానార్థం మన సమాధాన శిక్ష మీద పడ్డము చేత ఆయన ఏం చేశాడు? సిలువకు అప్పగించాడు.